ఒక అబ్బాయి లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీలో పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని 3 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాడు. ఆమె 2 సార్లు ప్రపోజ్ చేసిన తర్వాత కూడంగా ఆమె రిజెక్ట్ చేసింది 2 సార్లు. సో, మూడోసారి ప్రపోజ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే అప్పుడు ఎంగేజ్‌లో ఉన్నది కాబట్టి రిజెక్ట్ చేసింది. తర్వాత వాళ్ళ బ్రేకప్ అయిందంట. మూడోసారి ప్రపోజ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసింది. కొన్ని రోజులు మాట్లాడుకున్నారు. బాగానే లవ్ చేసుకున్నారు. సో, ఇతనేం చేసిండంటే ఒక గిఫ్ట్ ఇచ్చాడనమాట తనకు. అంటే తను అడగలేదు. ఇతని ఇష్టంతోటి కొన్ని డబ్బులిచ్చాడు, బట్టలు తీసుకో అది ఏమో ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చాడు. అప్పుడు తీసుకునింది. అప్పుడు ఏం అనలేదు. ఓకే. బట్ ఆల్రెడీ తన మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయికి మోసం చేసి వేరే వాడికి పెళ్లి చేసుకుందనుకుందాం. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత ఫోను చేసింది. మాట్లాడుకున్నారు. తర్వాత తనకేదో ఒక అవసరం వచ్చింది. అప్పుడు మాట్లాడి మెల్లగా మాట్లాడుతూ ఒక సాయం అడుగుతది. కొంత అమౌంట్ ఇస్తావా? నాకిట్లా ప్రాబ్లమ్ ఉంది. అది ఉంది అని 2, 3 సార్లు అడిగిన తర్వాత ఆ అబ్బాయి లేవు, లేవు అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి కొన్ని రోజులు డబ్బులు ఒక అబ్బాయి లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీలో పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని 3 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాడు. ఆమె 2 సార్లు ప్రపోజ్ చేసిన తర్వాత కూడంగా ఆమె రిజెక్ట్ చేసింది 2 సార్లు. సో, మూడోసారి ప్రపోజ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే అప్పుడు ఎంగేజ్‌లో ఉన్నది కాబట్టి రిజెక్ట్ చేసింది. తర్వాత వాళ్ళ బ్రేకప్ అయిందంట. మూడోసారి ప్రపోజ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసింది. కొన్ని రోజులు మాట్లాడుకున్నారు. బాగానే లవ్ చేసుకున్నారు. సో, ఇతనేం చేసిండంటే ఒక గిఫ్ట్ ఇచ్చాడనమాట తనకు. అంటే తను అడగలేదు. ఇతని ఇష్టంతోటి కొన్ని డబ్బులిచ్చాడు, బట్టలు తీసుకో అది ఏమో ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చాడు. అప్పుడు తీసుకునింది. అప్పుడు ఏం అనలేదు. ఓకే. బట్ ఆల్రెడీ తన మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయికి మోసం చేసి వేరే వాడికి పెళ్లి చేసుకుందనుకుందాం. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత ఫోను చేసింది. మాట్లాడుకున్నారు. తర్వాత తనకేదో ఒక అవసరం వచ్చింది. అప్పుడు మాట్లాడి మెల్లగా మాట్లాడుతూ ఒక సాయం అడుగుతది. కొంత అమౌంట్ ఇస్తావా? నాకిట్లా ప్రాబ్లమ్ ఉంది. అది ఉంది అని 2, 3 సార్లు అడిగిన తర్వాత ఆ అబ్బాయి లేవు, లేవు అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి కొన్ని రోజులు డబ్బులు